ఇవాళ రోజున అమ్మాయిలకి పెళ్లి చేసే ముందు, ఆ అమ్మాయికి నిజంగా ఆ పెళ్ళంటే ఇష్టమా? లేకపోతే మనసులో ఇంకెవరైనా ఉన్నారని కనుక్కొని చేయడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే, ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? హస్బెండ్‌ని చంపేసి ఒక 10 అడుగుల లోతు గుంత తీసి కప్పెట్టేసి 2 సంవత్సరాలు తప్పించుకొని తిరిగింది. ఎట్లాగా నా హస్బెండ్ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు. ఇంటికి రావడానికి ఇంకొక 10 సంవత్సరాలు టైం పడుతుందంట. బాగా సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుతోటి నేనిక్కడ 2 ఎకరాల పొలం కొన్నాను. ఆ పొలాన్ని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేశాను. కొంత డబ్బు నేను వడ్డీ కూడా తిప్పుతున్నాను. ఇదిగో బంగారం చేయించుకున్నాను అని రకరకాల మాయ మాటలు చెప్పేసి అబ్బాయి తరపున తల్లిదండ్రుల్ని మాయ చేసేసింది. అమ్మాయి తరపున తల్లిదండ్రులు అయ్యుండొచ్చు. అబ్బాయి తరపున అయ్యుండొచ్చు. ఊళ్ళో జనాలు అయ్యుండొచ్చు. మాయ చేసేసి అంటే చంపేసి ఈ అమ్మాయి కూల్ డ్రింక్ షాప్‌లో పనిచేస్తది. అదే షాప్‌లో కప్పెట్టేసింది రాత్రికి రాత్రి ప్రియుడి సాయంతోటి. వీళ్ళిద్దరు భార్యాభర్తలు చూస్తున్నారు కదా! ప్రియుడు ఎవడో తెలుసా? ఇదిగో ఈ గొట్టంగాడు ఎంత అందంగా ఉన్నాడో. నేనే అనుకుంటే నాకన్నా అందంగా ఉండాడు. బీహార్‌లో జరిగింది. 2 ఇయర్స్ బ్యాకు ఈ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్‌కి బీభత్సంగా గొడవ జరిగింది. కారణం ఈ గుండుగాడి వల్ల. లవర్‌ని పెట్టుకొని వాడితోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒకరోజు కంటపడ్డారు. "నువ్వు ఈ రకంగా చేయడం నాకిష్టం లేదు. ఇదే రిపీట్ అయిందంటే గనక తీసుకెళ్ళి మీ అమ్మానాన్నలకి చెప్పి నీ పరువు తీస్తాను" అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఆ వార్నింగ్ ఈ అమ్మాయికి నచ్చల. "కూల్ డ్రింక్ షాప్ దగ్గర రా, నీతో కాసేపు మాట్లాడాలి" అని చెప్పేసి పిలిపిస్తే మనోడు భార్య కదా నెగేసుకుంటూ ఎళ్ళాడు. మందు తీసుకొచ్చి రెడీగా పెట్టాను. మందు అలవాటు లేదు కదా నీకు, మందుని తీసుకొచ్చావంటే, "నీకోసమే తెప్పించాను. ఇంటి దగ్గర చుట్టాలున్నారు గదా! ఈ రోజు మనం ఇక్కడే ఉందాం ఇదే రూమ్‌లో. మంచిగా ఎంజాయ్ చేద్దాం" అని చెప్పేసి ఒక పాడుబడ్డ రూమ్ కాడికి పిలిపించింది. పని చేసేటువంటి కూల్ డ్రింక్ షాప్ ఉంది కదా! దాని ఎనకాల చిన్న పాడుబడ్డ రూమ్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఆడికి పిలిపిస్తే మనోడు నమ్మేసి ఎళ్ళాడు. ఫుల్లు తాగేసాడు. ఆ తాగేటివంటే ఆ మందులో సైనైడ్ కలిపి ఇచ్చేసింది. ఎందుకంటే మందు చేదుగా ఉంటది. విషం కూడా చేదుగా ఉంటది కాబట్టి. కనిపెట్టారు కదా! డైరెక్ట్‌గా వేరే దాంట్లో కనిపిస్తే చేదుగా ఉందని చెప్పేసి కనిపెట్టేస్తారు. తాగడం మానేస్తారు. మందు చేదుగా ఉంటుంది. విషం కూడా చేదుగా ఉంటుంది. భార్య కదని చెప్పేసి నమ్మేసి తాగేసాడే. మనోడు చేసిన తప్పది. తాగేసాడు. గిలగల తన్నుకొని చనిపోయాడు. ఆ వీడియో రికార్డ్‌ని ఈ అమ్మాయి సేవ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంది. సైకో ఆనందం పొందేందుకు. చంపేసిన తర్వాత ప్రియుడికి వాట్సాప్‌లో వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో చూసిన వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "ఏంటి చంపేసావా?" అంటే "చంపేసాను. ఇక నుంచి మనం ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు. మనిద్దరికీ హద్దు పద్దు ఉండదు. బ్రహ్మాండంగా ఎక్కడికైనా తిరగొచ్చు. అడిగేవాళ్ళు లేరని" వాళ్ళిద్దరూ అక్కడే రొమాన్స్ చేసుకొని ఆ శవాన్ని కప్పిపెట్టడానికి ఒక డ్రిల్లింగ్ మిషన్ తెచ్చుకొని అక్కడంతా తవ్వేసి 10 అడుగుల లోతులో హస్బెండ్‌ని ఆ గుంతలో కప్పెట్టేసి చేతులు దులుపుకొని ఆడి నుంచి వెళ్ళిపోయారు. మరుసటి రోజు 2 బస్తాల సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం పైనంతా కంకరతోటి నింపేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు. అది కంకరతో లాగిన గచ్చు కదా! పగలగొట్టి తీశారు. ఇది పగలగొట్టినట్టు కనిపిస్తే ఎవరైనా వచ్చి చూస్తే గనక ఇక్కడేదో జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేసే అవకాశం ఉందని చాలా పకడ్బందీగా దాని మీద కాంక్రీట్ తోటి అంతా లాగేశారనమాట. సిమెంట్, ఇసుక, కంకర తోటి. సరే రోజులు గడుస్తూ ఉన్నాయి. వీళ్ళ భర్తను చంపే టయానికి వీళ్ళకి ఒక అమ్మాయి ఉంది. చంపేసింది. చేతులు దులుపుకుంది. "ఏడమ్మా అబ్బాయి రాత్రి ఎక్కడికెళ్ళాడో తెలీదు. ఇప్పుడు నీ కాడికేమన్నా వచ్చాడా? మీరిద్దరు గొడవలు పడతా ఉన్నారు గదా! నువ్వు పుట్టింటికెళ్ళిపోయావు. నీ కాడికేమన్నా వచ్చాడని" చెప్పేసి వాళ్ళమ్మ అడిగితే, "ఆ! వచ్చాడత్తయ్య. ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అక్కడ ఉండి బాగా సంపాదిస్తాను. నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఇంకెప్పుడు కూడా నీతో గొడవ పడను. నువ్వు నేను కలిసి సంతోషంగా ఉన్నాం. మనకు పుట్టిన పాప నేను బాగా చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్ గదా! నువ్వు హడావిడి చేయకూడదు. కంగారు పడకూడదు. భయపడకూడదు. ఏమన్నా ఇట్లాంటివి జరిగితే గనక నీ కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బందయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త చెప్పి వెళ్ళాడు" అని చెప్పేసరికి వాళ్ళత్త మురిసిపోయిందనమాట. "ఓహ్! నువ్వు ప్రెగ్నెంటా అమ్మా? పోనీలెమ్మా సంతోషకరమైన వార్త చెప్పావు" అని చెప్పేసి వాళ్ళత్త మురిసిపోయిందనమాట. రోజులు గడుస్తున్నాయండి. అతనేమో ఆస్ట్రేలియా ఎళ్ళాడని చెప్పేసి వీళ్ళ తల్లికి చెప్పింది. వీళ్ళ తమ్ముడికి చెప్పింది. ఈ హస్బెండ్ ఉన్నాడు కదా! అతనికి ఒక తమ్ముడున్నాడు. తండ్రి చనిపోయాడు. వాళ్ళ తమ్ముడికి, వాళ్ళ అమ్మకి చెప్పేసింది. వాళ్ళు నిజమే కావాలని చెప్పేసి నమ్మేశారు. చదువుకున్నాడు కదా కుర్రోడు. రోజులు గడుస్తుంటే ఆస్ట్రేలియా వెళ్ళిన కుర్రోడు ఒకసారి కాకపోయినా ఒకసారి కాల్ చేస్తాడు. వాడు కాల్ చేయట్ల. నెల గడిచిపోయింది. 2 నెలలు గడిచిపోయింది. "ఏందమ్మా కాల్ చేయట్లేదు? అబ్బాయి నీకేమైనా ఫోన్ చేస్తున్నాడా? ఒకసారి చేసేమో మాట్లాడతాను" అంటే ఇక్కడ మాట్లాడడానికి కుదరదు. కంపెనీలో ఫోన్ కాల్స్ నాట్ అలౌడ్. ఫోన్ కాల్స్ మాట్లాడితే జాబులను తీసేస్తారు అని చెప్పేసరికి "వద్దులే వద్దులేమ్మా. సరే వీలు చూసుకొని మాట్లాడదామని" వాళ్ళ తల్లి ఈ అబ్బాయి తరపున తల్లి, వాళ్ళ తమ్ముడు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఈ అమ్మాయి మాత్రం పుట్టింట్లో ఉండి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది. ఈ విషయం తల్లికి గూడా తెలుసు. రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈ విషయం చెప్పనా? ప్రెగ్నెంట్ ఎవరి వల్ల అయిందో తెలుసా? చనిపోయిన హస్బెండ్ వల్ల కాదు. ఈ ప్రియుడి వల్ల అయిందనమాట. ఈ పనికిమాలింది. అది. చూడు ఎంత దూరం కథ నడిపిందో. ప్రెగ్నెంట్ అయిందేమో వీడి వల్ల. తోసేసింది వాళ్ళ హస్బెండ్ మీద. చంపేసింది వాడి మీద పాపం. ఆడు చనిపోయి స్వర్గంలో ఉన్నాడు. వీళ్ళు ఈ భూమి మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద నరకం అనేది ఒకటుంది. అది జైలు అనే విషయం ఇంకాసేపట్లో తెలిసిపోయింది వీళ్ళకి. మొత్తానికి అరెస్ట్ చేశారులే. అయితే ఇట్లాగా ఒక సంవత్సరం గడిచిపోయింది. రెండో సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది. అయినా గాని కొడుకు ఫోన్ చేయట్లా. ఈవిడేమో పొంతలేని సమాధానం చెప్తుంది. ఈ చనిపోయిన హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి డౌట్ వచ్చింది ఎందుకో. "అన్నయ్య ఒక్కసారి కాకపోయినా ఒకసారి ఫోన్ చేస్తాడు అసలు ఇన్ని సంవత్సరాలు ఉండడు. 2 సంవత్సరాలు అయిపోయింది. మాట్లాడకుండా ఎందుకుంటాడు? అంత గొడవ అసలు మనకేమైంది? నవ్వుకుంటూనే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా! సడెన్‌గా ఫోన్ కాల్స్ 2 సంవత్సరాల నుంచి చేయలేదంటే నాకెందుకో డౌట్‌గా ఉంది. నేను ఆస్ట్రేలియా ఎళ్తానమ్మా" అన్నాడు. వాళ్ళ అమ్మ కూడా సరే అని చెప్పింది. సరే వెళ్తూ
వీళ్ళ వదిన దగ్గరికెళ్ళాడు. కూల్ డ్రింక్ షాప్‌లో పని చేస్తుంది కదా! అప్పటికి ఈవిడ ఒక అబ్బాయికి జన్మనిచ్చేసిందనమాట. లవర్ తోటి ఎంజాయ్ చేసింది కదా! ఆడితో కడుపు చేయించుకుంది కదా! ఆ అబ్బాయికి జన్మనిచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్‌గా ఆమె కూల్ డ్రింక్ షాప్‌లో పని చేసుకుంటా ఉంది. అయితే నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను వదిన. అన్నయ్య జాబ్ చేసేటువంటి అడ్రెస్ నాకొకసారి చెప్పవా? లేదా ఆస్ట్రేలియా నంబర్ నాకివ్వు. ఎలాగైనా సరే ఆడికెళ్ళి నేను మాట్లాడుకొని అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చుకుంటాను. ఒకసారి చూసొస్తానంటే ఈవిడ పొంతనలేని సమాధానం చెప్తుంది. నేను మళ్ళీ మాట్లాడుతా ఉండు. నేను మళ్ళీ చేస్తా ఉండు అని ఫోన్ కట్ చేసి సైలెంట్‌గా ఉండటం. లేదా నంబర్ ఇవ్వకుండా ఉండటం. నేను లోపలికెళ్తున్నా. ఇక్కడ అసలు మాట్లాడకుండా వీలుండదు. ఈ షాప్‌లో కూల్ డ్రింక్ షాప్‌లో చాలా గొడవలయిపోయి సీసీ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి పొంతనలేని సమాధానం మనోడు ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాడు ఇండియాలో. ఆడికెళ్ళి ఇలా మా అన్న కొన్ని సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది. ఒకసారి చెక్ చేస్తారంటే వాళ్ళ దగ్గర డేటాబేస్ మొత్తం ఉంటది కదా! చెక్ చేస్తే అసలు ఈ పేరుకి ఆస్ట్రేలియా వెళ్ళిన వ్యక్తే లేడు. ఈ ఆధార్ కార్డ్ ఇవన్నీ చెక్ చేశారు. లేదని చెప్పేసరికి మనోడికి ఆడే డౌట్ వచ్చేసింది. ఎందుకని మంచిదని ఒకసారి ఆస్ట్రేలియా వెళ్లి ఆ దేశానికి సంబంధించిన ప్రాంతాల్లో మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఈ పర్సన్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గాని, ఈ పేరుతో ఉన్న వ్యక్తి గాని మా దేశం అయితే రాలేదని ఆ దేశానికి సంబంధించిన మనుషులైతే చెప్పడం జరిగింది. ఖతం. ఇండియా వచ్చిన తర్వాత ఇతను వాళ్ళ వదిన కాడికెళ్ళలేదు. వాళ్ళ అమ్మని తీసుకొని డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ చేశాడు. మా అన్నయ్య 2 సంవత్సరాల నుంచి కనిపించట్లేదు. మా వదినేమో ఆస్ట్రేలియా వెళ్ళాడని చెప్పేసి చెప్తుంది. దీనికి సంబంధించి మాకెందుకో భయంగా ఉంది. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి మా వదిన అని చెప్పేసరికి పోలీసులు ఆవిడని తీసుకెళ్లారు స్టేషన్‌కి. తీసుకెళ్తే వాళ్ళు రకరకాల సూటిపోటి క్వెషన్‌లు అడుగుతూ ఉంటే సమాధానం వంకర టింకరగా లేడీ కానిస్టేబుల్‌ని పిలిపించి వాళ్ళదైన స్టైల్‌లో థర్డ్ డిగ్రీ ఇప్పిస్తే అసలు నిజమంతా బయట పెట్టుకొచ్చింది. ఆ ఫోన్ తీసుకొని చెక్ చేస్తే బాయ్ ఫ్రెండ్‌తో కులికిన ఫోటోలు, వీడియోలు, ఆడియో కాల్ అన్నీ బయటపడ్డాయి. ఆ ప్రియుడు ఎవరైతే ఉంటారో వాడిని కూడా పిలిపించడం జరిగింది. ఈ గుండుగాడిని. పిలిపించి పిచ్చ కొట్టు కొడితే ఇద్దరిని కలిపేసి పలానా చోట చంపేసి ఈ అమ్మాయి కప్పెట్టేసింది. కానీ విషయం ఏందంటే ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి చంపాల. ఆడిని చంపేస్తేనే నేను నీతో పాటు లైఫ్ లాంగ్ ఉంటానని ఈ అమ్మాయి లవర్ చెప్పేసరికి లవర్ కోసం ఆడికి ముందిచ్చేసి చంపేసింది విషం పెట్టేసి. చంపిన తర్వాత ఆడికి ఫోన్ చేసి నువ్వు చంపిన తర్వాత నాకు వీడియో పంపించు. ఆ తర్వాత నేను నీ కాడికి వచ్చేసి శవాన్ని పూడ్చి పెడదాం అని చెప్పేసి నేనే చెప్పాను. చంపేసింది. వీడియో పెట్టేసింది. నేను వెళ్ళేసి గుంత తవ్వి పూడ్చి పెట్టేసామని చెప్పేసి పోలీసుల ముందు ఓపెన్ అయిపోయారు. తర్వాత పోలీసులు విషయం తెలుసుకున్న తర్వాత ఆ పాతిపెట్టిన ప్రదేశానికి వెళ్లి తవ్వి చూస్తే మొత్తం కుళ్ళిపోయిన పొజిషన్ లో చిన్న చిన్న ఎముకలు అతని చొక్కా ప్యాంట్లు కనిపించడం జరిగింది. చిన్న చిన్న పార్ట్స్ గా అంటే ఆల్మోస్ట్ పని అయిపోయింది బాడీది. చిన్న చిన్న పార్ట్స్ దొరికాయి ఎముకలు. తీసుకెళ్లి వాటిని పోస్ట్ మార్టం ప్లస్ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇతనికి ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి మ్యాచ్ అయిపోయినాయి అనమాట. అతనిదే అస్థి పంజరం. వీటికి సంబంధించిన ఈ చిన్న చిన్న ముక్కలు అని చెప్పేసి కనిపెట్టేసి వీళ్ళకి ఉరి శిక్ష విధించింది కోర్టు. అందుకే చెప్తున్నా పెళ్లి చేసేటప్పుడు అమ్మాయికి ఈ సంబంధం ఇష్టమా కాదా, మనస్ఫూర్తిగా చేసుకుంటావా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి కనుక్కొని చేయడం బెటర్. విషయం ఏంటంటే ఈ అమ్మాయికి ఇతనితోటి పెళ్లికి ముందు నుంచే లవ్ ఉంది. చానాళ్ళు అక్రమ సంబంధం కొనసాగించారు. లవ్ చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చినాక తీయించేసుకున్నారు. కాలక్రమేణా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో విషయం తెలిసిపోయేసరికి అతను వేరే క్యాస్ట్ అబ్బాయి అని చెప్పేసి వీళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోకుండా బలవంతంగా వేరే వాడికి ఇచ్చేసి పెళ్లి చేశారు. తర్వాత ఏమైంది, పెళ్లి చేసుకున్న కాడి నుంచి వాడితో వ్యవహారం కంటిన్యూ చేస్తూ ఉంది. ఈ కంటిన్యూ చేసే వ్యవహారం జీవితాంతం ఉండాలని చెప్పేసి హస్బెండ్ చంపేసింది. అందుకనే ఇష్టాలు కనుక్కొని పెళ్లి చేస్తే ఏ తలనొప్పి ఉండదు. సో అర్థం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. దీని గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసేయండి.